ఇస్తున్నది వాళ్ళు. హైదరాబాద్లో తెలంగాణ ఎలక్షన్లు కాగానే ఎక్కడ కౌంటర్లు పెట్టినా మీ మీడియాలో మీరే చూపించారు చాలామంది. ఐ థింక్ వీళ్ళు అయితే సూపర్లే, వీళ్ళు ఇక్కడ ఉండింటారు కదా, ఈనాడు జ్యోతి ఏబిఎన్ వాళ్ళు ఉండింటారు, వీళ్ళు చూపించారు. కౌంటర్లు పెట్టి మరీ రండి అక్కడ వేసినాం కదా ఆంధ్రాకు పోదాం అనేది పెడుతున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలల్లో ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదండి మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ ఒకటి మూడు. ఇక్కడ ఇంకో పక్కేమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుందని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అదొకటి చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్లి అక్కడ ఇస్తున్నారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి. ఒక్కటన్నా ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాం. ఇదిగో వీళ్ళు చేసిన విబిఎన్ మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటే, ఆ వెబ్సైట్ చూస్తే దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవన్నీ ఆ పక్క ఉంటే ఈ పక్క వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను వాడుకుంటుంది. ఇంకోటి వాలంటీర్లకు ఎన్నికల డ్యూటీలకు ఏం సంబంధం అండి? వాలంటీర్లు వచ్చి ఏం చేస్తారు ఎన్నికల దాంట్లో? అసలు కుదురుతుందా? జరగదని నీకు తెలుసు, దానికి ఏఈసీ చెప్పాల్సిన అవసరం లే. ఎలక్షన్ డ్యూటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదా? లేదా జడ్జి ఎవరు భవానీ ప్రసాద్ అని అతనికి తెలియదా? ఆ నిమ్మగడ్డ రమేష్కి తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు చాలా పదవులు వెలగబెట్టారుగా. లక్ష్మణ్ రెడ్డి కంటే తెలియకపోవచ్చు, ఆయన చేయలేదు. వీళ్ళంతా బ్యూరోక్రాట్సే కదా, లేదా జడ్జీలే కదా, చేయలేరని తెలుసు. ఎస్, కార్యక్రమం మాకు జరుగుతున్న కార్యక్రమం అభివృద్ధికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది వాలంటీర్ తీసుకెళ్ళగాక ఎవరు తీసుకెళ్తారు? ఇంటింటికి పోయే వాలంటీర్ కాక స్టేట్ చేసిన డెవలప్మెంట్ అనేది ఎవరు తీసుకెళ్తారు? దాన్ని పెట్టి చూపించి వీళ్ళేదో చేయబోతున్నారండి. తాము చేస్తున్నవన్నీ మాకు రుద్ది వైఎస్ఆర్సీపీకి, ఈ ప్రభుత్వానికి తాము గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్న తప్పులేదు. ఏమి ఎక్స్క్యూజ్ కోసం సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా అంటే రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదిగో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు, లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని తృప్తిపరచడానికి? మీకు నిజంగా అధికారం లేక రావాలని ఉంటే, ప్రజాసేవ చేయాలని ఉండి ఎలాగూ లేదు, పోనీ అధికారం లేక రావాలని ఉంటే ఏం చేయాలి? ప్రజలకు సంబంధించి ఏదైనా హామీలు ఇవ్వాలి. అది ఇక్కడ ఉండాలి, ఈ గడ్డ మీద ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ తిరగాలి, ఇక్కడ ప్రజలకు చెప్పాలి. చెప్పి వాటి గురించి ఏం చేయగలరు, లేదా మా దాంట్లో లోపాలు ఇస్తుంది, మీరేం చేస్తారో ఏం చేశారో చెప్పండి. అట్లా కాకుండా ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏదో అంటే ఏముందంటే ఇది మొత్తం తను గతంలో ఏం చేశాడో అవన్నీ మా మీద వస్తాయి. ఒక్క మెసేజ్ చెప్పాలనుకుంది ఆయన ఏంటంటే 3 నెలల తర్వాత ఆయన వస్తా అన్నాడు. జనసేన ఒక ఆరోపణ చేసింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఆరోపణ ఎందుకు పెట్టడం నాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ సంబంధించి జనసేన ఆరోపణలు వాళ్ళు ఏం చేసినా, ఎక్కడ చేసి ఏది చేసినా ఎనీ గవర్నమెంట్కి ఇదే కాదు, అంతకుముందు ఆడిట్ సంబంధించి సిఏజీ అయినా ఇంకోటైనా రెగ్యులర్ ప్రాసెస్ ఏదంటే దాని ప్రకారం వాళ్ళు ఏదైనా రాస్తే వీళ్ళు సమాధానాలు ఇస్తారు, పోతుంటారు. ఇప్పుడు ఇందులో గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు చేసిపోయిన అప్పులు మా మీద పడేసినవి, కోవిడ్ తర్వాత వచ్చిన దాంతో ఉన్న సిచ్యువేషన్ మీద ఆ తరువాత ఇంత బరువు మోస్తూ ఈ ప్రభుత్వం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, స్టేట్కు కంప్లీట్ ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బరువు ఉంది. దాన్ని నువ్వేది ఎత్తి నేను కనిపెట్టానని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దట్స్ దేర్. బట్ ఇంత ఇది ఉన్నా కూడా డిస్పైట్ ఆల్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞం ఏది ఉందో అది కంప్లీట్ చేస్తున్నారు. అది అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. అది చూడండి, అది గమనించండి. ఎవరు దాచిపెట్టుకోవడానికి ఏముంది అక్కడ? ఇది అన్ని ప్రతిదీ ట్రాన్స్పరెంటే. ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా క్వశ్చన్స్ వస్తే రాస్తారు, సెంటర్ నుంచి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే దాన్ని డీల్ చేసే పద్ధతిలో చేస్తారు.